ఈరోజు మనం ప్రజ్ఞా పరీక్షల గురించి డిఎస్కి ఇంపార్టెంట్ అయిన సైకాలజీ బిట్స్ నుంచి దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ వన్ బినే సైమన్ ప్రజ్ఞామాపని. ఇందులో మనం ఫస్ట్ థింగ్ కోడింగ్గా బి అనే లెటర్ని గుర్తుపెట్టుకోవాలి. బినేలో బి ఉంది కాబట్టి బి అనేది సింగిల్ లెటర్. సో వ్యక్తిగత అంటే బి అనే సింగిల్ లెటర్, సో ఇది వ్యక్తిగతం. బి అనేది పిల్లలు దిద్దాలి అంటే శక్తి కావాలి, సో ఇది శక్తి పరీక్ష. అదేవిధంగా బి లెటర్ని చదువుకునే పిల్లలు మాత్రమే దిద్దుతారు, సో శాబ్దిక. అదేవిధంగా ఇప్పుడు స్లేట్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఇప్పుడు పిల్లలంతా పేపర్ పెన్సిల్ మీద చేస్తారు బి లెటర్ని. సో ఇది కూడా పేపర్ పెన్సిల్ మీద రాస్తారు కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష. తర్వాత నెక్స్ట్ వెస్ట్లర్ శాబ్దిక ప్రజ్ఞామాపని. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి మనం కోడింగ్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే వెస్ట్లర్లో వే ఉంది కదా, వేలో వ్యక్తిగత అనే సింగిల్ వర్డ్ అనేది వ్యక్తిగత. అదేవిధంగా షా ఉంది కాబట్టి శక్తి పరీక్ష. అదేవిధంగా షా ఉంది కాబట్టి శాబ్దిక అన్నమాట. సో వే అనే సింగిల్ లెటరే ఉంది కాబట్టి ఇది పేపర్ పెన్సిల్ మీద రాస్తారన్నమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపని. ఇది భాటియా ప్రజ్ఞామాపనిలో మనం కోడింగ్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే బ్యాట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్యాట్ అనేది బ్యాట్ ఆడేవారంతా వ్యక్తిగతంగా ఆడతారు. బ్యాట్ ఆడేవాళ్ళు వ్యక్తిగతంగా ఆడతారు కాబట్టి వ్యక్తిగతం. అదేవిధంగా చదువు రాని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా మ్యాక్సిమంగా ఎక్కువ గ్రౌండ్లో కనిపిస్తుంది, సో ఇది అశాబ్దిక. అదేవిధంగా బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ తగిలిందనుకో విషాదం అవుతుంది. సో విషాదం అంటే ఇక్కడ మనం ఏది తీసుకోవాలి, నిష్పాదన. అదేవిధంగా ఇప్పుడు బ్యాట్తో బాల్ కొట్టాలంటే సిక్స్ వెళ్ళాలంటే మనం వేగంగా కొడితే సిక్స్ పోతుంది, సో ఇది వేగ పరీక్ష. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనమాట. ఆర్మీ ఆల్ఫాలో ఏవే వస్తే చూసుకున్నాం. ఇప్పుడు ఆర్మీ ఆల్ఫా అంటే ఇప్పుడు మనం ఏది గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ రూపంలో అంటే ఆర్మీ అంటే ఆర్మీ వాళ్ళు అనే విధంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్ అనేది కోడింగ్, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు గుంపులుగా ఉంటారు, సో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వీళ్ళంతా ఇది ఏమవుతుంది సామూహిక కిందికి వచ్చేస్తుంది. తరువాత ఇప్పుడు ఆల్ఫాబెట్స్ తెలుసు, ఎవరికి తెలుసు, చదువుకున్న వాళ్ళకే తెలుసు కాబట్టి ఇదేది శాబ్దిక. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు పేపర్ పెన్సిల్ మీద చేయగలరు, రాయగలరు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వేగంగా పరిగెత్తగలరు, ఏదైనా కానీ ఏ పనులైనా కానీ త్వరగా చేయగలరు, సో వేగ పరీక్ష అన్నమాట. ఇది వేగంగా పరిగెత్తారు ఆర్మీ వాళ్ళు. అదేవిధంగా ఫిఫ్త్ది ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. ఇందులో ఏమేమి వస్తో చూసుకుని ఇందులో మెయిన్గా ఏది గుర్తుపెట్టుకోవాలి కోడింగ్గా అంటే జనరల్ ఎడ్యుకేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా అంటే ఇప్పుడు దీనిలో ఆర్మీ జనరల్ ఉంది కాబట్టి ఆర్మీ అంటే సేమ్ థింగ్ ఆర్మీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ వాళ్ళు గుంపులుగా ఉంటారు, సో ఇది సామూహిక. అదేవిధంగా వీళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారు, సో శాబ్దిక. అదేవిధంగా పేపర్ పెన్సిల్ సేమ్. తర్వాత వీళ్ళు ఆర్మీ వాళ్ళు వేగంగా పరిగెత్తగలరు, ఆ విధంగా. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్మీ బీటా పరీక్షలలో మెయిన్గా మనం ఏది కోడింగ్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఆర్మీలో ఆర్మీ వాళ్ళు అని పెట్టుకోవాలి, బీటాలో బీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు గుంపులుగా ఉంటారు, సో ఇది సామూహిక. అదేవిధంగా ఆర్మీ వాళ్ళు కొంతమంది అంటే ఆర్మీ వాళ్ళు అని చెప్పటం లేదు, సో కొంతమంది ఆర్మీ వాళ్ళలో కూడా కొంతమంది బీర్ వేస్తారు, సో డ్రింక్ కూడా చేస్తారు కాబట్టి సో అశాబ్దిక. బీర్ డ్రింక్ చేస్తున్నారు కాబట్టి అశాబ్దిక అనుకోవచ్చు. అదేవిధంగా కొంచెం మనకు బీర్ తాగడం వల్ల ఎక్కువ అది ఇదైందనుకో విషాదం అవుతుంది, సో మన సైకాలజీ ప్రకారంగా నిష్పాదన అన్నమాట. ఆర్మీ వాళ్ళు కూడా వేగంగా పరిగెత్తగలరు, సో ఆర్మీ అంటే సేమ్ ఇది వేగ పరీక్ష అనేది వస్తుంది. సో ఎవరిని కించపరచడానికి కాదు, మనము కోడింగ్ కోసం ఇది చెప్తున్నాను, గమనించగలరు. అదే విధంగా
సెవెంత్ వన్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇందులో ఏవేవి వస్తాయంటే ఇందులో మన ఏ కోడింగ్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఓట్లు అని గుర్తుపెట్టుకోవాలి. ఓట్లు అడగడానికి వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తారు, అందరూ గుంపులుగా వస్తారు. సో గుంపులుగా వస్తారు, మ్యాక్సిమంగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. సో ఓట్లు అడిగే వాళ్ళు షాప్తిక, చదువుకున్న వాళ్ళు. సో షాప్తిక. అదేవిధంగా పేపర్ ఇస్తారు, పెన్సిల్ ఇస్తారు, ఇది పలానా పార్టీ అని ఒక పేపర్లు కూడా ఇస్తారు. సో ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇప్పుడు ఈ మధ్య ఓట్లు ఈవీఎం ద్వారా మనకు త్వరగా వేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఓట్లు వేసే పద్ధతి త్వరగా జరుగుతుంది కాబట్టి వేగ పరీక్ష. అదేవిధంగా 8th వన్ రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇందులో వచ్చేసి మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, రావెన్స్లో సా ఉంది కాబట్టి ఇది సామూహిక. కాబట్టి అదేవిధంగా రావేలో రావే పోవే అని కొంతమంది, అంటే పల్లెటూరు వాళ్ళని కాదు, మామూలుగా చెప్తున్నాను, రావే పోవేని అదే విధంగా అంటుంటారు కాబట్టి ఇది చదువు రాని వాళ్ళే వినమంటూ ఉంటారు. సో అశాబ్దిక. అదేవిధంగా నిరక్షరాస్యులు అశాబ్దిక పల్లెటూరులో. తర్వాత పేపర్ పెన్సిల్ అనేది స్టాండర్డ్గా ఉండాలి. రావెన్స్లో సా ఉంది కాబట్టి ఇది శక్తి పరీక్ష. నెక్స్ట్ 9th వన్ ప్రింట్నర్ పాటర్సన్. ఇందులో ఏవేవి వస్తే చూసుకుందాం. అదేవిధంగా కోడింగ్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రింటర్ అనేది ఒకళ్ళే తీస్తారు కాబట్టి ఇది వ్యక్తిగత పరీక్ష. అదేవిధంగా ప్రింటర్ ఏదైనా సడన్గా పని చేయకపోయిందనుకో విషాదం వస్తుంది, అంటే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇది నిష్పాదన. అదేవిధంగా ప్రింటర్ పక్క అవ్వాలంటే శక్తి కావాలి, అంటే శక్తి మీన్స్ అదే పవర్ ఉండాలి. సో 10th వన్ డ్రాయింగ్ పర్సంటేజ్. ఇందులో ఏవేవి వస్తాయంటే ఇందులో మనకి మెయిన్గా ఏది గుర్తుపెట్టుకోవాలి, కోడింగ్గా డ్రాయింగ్ అనేది. ఈ డ్రాయింగ్ అనేది పిల్లలందరూ గుంపులుగా పెట్టి వేపిస్తారు. సో ఇది సామూహిక. అదేవిధంగా పిల్లలకు డ్రాయింగ్ చేస్తున్నారు కాబట్టి సున్నాలు అలాంటి చుట్టడం అలాంటివి చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా చదువు రాదు కాబట్టి అశాబ్దిక. తర్వాత ఇవన్నీ ఇప్పుడు స్లేట్స్ ఏం లేవు కదా, ఇప్పుడు పేపర్ పెన్సిల్ మీదనే వేస్తూ పేపర్ పెన్సిల్తో చేస్తూ అలా సున్నాలు గీస్తూ అలా ఉంటారు కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష. అదేవిధంగా డ్రాయింగ్ గీయాలంటే కూడా పిల్లల్లో శక్తి కావాలి. సో ఇదే ఫ్రెండ్స్ ప్రజ్ఞా పరీక్షలో వీటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.